నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు విభజన సమస్యలపై ఇవాళ కీలక సమావేశం తెలుగు రాష్ట్రాల సీఎస్లతో చర్చించనున్న కేంద్ర హోంశాఖ జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటుకు తెరాస యత్నాలు భాజపా ఇతర పార్టీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ వరుస భేటీలు తవ్వే కొద్దీ బయటకొస్తున్న వనమ రాఘవేంద్ర అరాచకాలు 50 ఎకరాల మేర అటవీ భూమి ఆక్రమించినట్లు ఆరోపణలు దేశంలో అదుపు లేని రీతిలో కరోనా ఉధృతి ఆంక్షల గడువును పొడిగిస్తున్న రాష్ట్రాలు ఇంటి నిర్మాణానికి డబ్బులు కోరడము నేరమే వరకట్నంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు విభజన సమస్యలపై నేడు కీలక సమావేశం జరగనుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన వివాదాలు సహా సంబంధిత అంశాలపై కేంద్ర హోంశాఖ చర్చించనుంది దృశ్య మాధ్యమం ద్వారా రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమీక్షించనున్నారు సింగరేణితో పాటు అనుబంధ సంస్థ ఆప్మెల్ విద్యుత్ బకాయిలు ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన సంస్థల విభజన సహా ఇతర అంశాలు చర్చకు రానున్నాయి తెలంగాణ ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలతో పాటు విభజన చట్టంలోని అంశాలపై ఇవాళ కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనుంది రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమావేశం కానున్నారు మొదట ఢిల్లీలో ప్రత్యక్ష సమావేశం అనుకున్నప్పటికీ కోవిడ్ కేసుల నేపథ్యంలో సమావేశాన్ని దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించనున్నారు ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ 9 అంశాలను ఎజెండాలో పొందుపరిచింది విభజన చట్టం 9-10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన విద్యుత్ బకాయిలు ఏపీఎస్ఎఫ్సీ విభజన సింగరేణి కార్పొరేషన్తో పాటు అనుబంధ సంస్థ ఆప్మెల్ విభజన ఢిల్లీ ఏపీ భవన్ విభజన చట్టంలో పొందుపరిచిన ప్రకారం పన్ను బకాయిలు బ్యాంకు డిపాజిట్లలో మిగిలిన నగదు పంపకాల అంశాలు ఎజెండాలో ఉన్నాయి సింగరేణి కార్పొరేషన్తో పాటు సంస్థకు అనుబంధంగా ఏపీలో ఉన్న ఆప్మెల్ విభజన వ్యవహారంలో ఏ రాష్ట్రంలో ఉన్న కంపెనీలు ఆ రాష్ట్రానికే చెందుతాయని అటార్నీ జనరల్ న్యాయ సలహా ఇచ్చారు దానిపై రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంది 9వ షెడ్యూల్లోని సంస్థల విభజనకు సంబంధించి షీలాబిడే కమిటీ సిఫారసుల్లో అభ్యంతరం లేని వాటిపై ముందుకెళ్లి మిగతా వాటి విషయంలో విడిగా చర్చించాలని తెలంగాణ అంటోంది అన్ని సంస్థల విషయంలో ఒకే విధంగా ముందుకెళ్లాలని ఏపీ వాదిస్తోంది ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప మిగతా వాటి విషయంలో షీలాబిడే కమిటీ సిఫారసుల ప్రకారం ముందుకెళ్లాలని కేంద్ర హోంశాఖ సూచించింది ఏపీ ఉన్నత విద్యామండలి తెలుగు అకాడమీ తదితర 10వ షెడ్యూల్లోని సంస్థల విభజనకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాలు సుప్రీం తీర్పు విషయంలో రెండు రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలతో ఉన్నాయి ఏపీ ఆర్థిక సంస్థ విభజన ప్రతిపాదనలను ఏకపక్షంగా తయారు చేశారని తెలంగాణ అంటోంది పన్నుల వసూళ్లు రీఫండ్ను జనాభా ప్రాతిపదికన పంచాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది స్థానికత ప్రాతిపదికన ఏపీకి కేవలం 3,021 కోట్లు మాత్రమే వస్తాయని జనాభా ప్రాతిపదికన 6,841 కోట్లు వస్తాయని చెప్తోంది ఈ ప్రతిపాదనతో విభేదిస్తోన్న తెలంగాణ విభజన చట్టానికి అనుగుణంగానే నడుచుకోవాలని లేదంటే న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయని చెబుతోంది ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన విషయంలో రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని కేంద్రం సూచించింది అవసరాల కోసం ప్రతిష్టాత్మకంగా ఓ కొత్త భవనాన్ని నిర్మించాలని తెలంగాణ భావిస్తోంది అవసరమైతే కొంత మొత్తాన్ని ఏపీకి చెల్లించేందుకు సిద్ధపడుతోంది విద్యుత్ బకాయిలకు సంబంధించి తెలంగాణ నుంచి 7,500 కోట్లు రావాలని ఏపీ వాదిస్తోంది నిర్దిష్ట గడువులో బకాయిల చెల్లింపు విషయమై అండర్టేకింగ్ ఇస్తే ఎన్సీఎల్టీలో కేసు ఉపసంహరించుకునేందుకు సిద్ధమేనని ఏపీ తేల్చి చెప్పింది చట్టంలో పొందుపరచని సంస్థల విభజన బ్యాంకు డిపాజిట్లలో ఉన్న నగదు విభజన పన్ను ఆదాయం పంపిణీ తదితర అంశాలపైన సమావేశంలో చర్చ జరగనుంది విభజన చట్టంలోని హామీల అమలు సహా ఇతర అంశాలు వాటి పురోగతిపైన సమావేశం చర్చించనుంది సమావేశంలో చర్చించేందుకు మరో 10 అంశాలను ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది 2014-15 మధ్య వనరుల వ్యత్యాసం పోలవరం ప్రాజెక్టు గ్రీన్ఫీల్డ్ క్రూడాయిల్ రిఫైనరీ ఏర్పాటు కడపలో స్టీల్ ప్లాంటు విశాఖ విజయవాడ తిరుపతి విమానాశ్రయాల విస్తరణ రామాయపట్నం పోర్టు అభివృద్ధి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పన్ను ప్రోత్సాహకాలు అందులో ఉన్నాయి సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిపై అధికారులకు కేసీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు విభజన చట్టంలోని అంశాలకు ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉంటేనే సహకరించాలని లేదంటే గతంలో తీసుకున్న నిర్ణయాల్లో ఎలాంటి మార్పులు ఉండరాదని కేసీఆర్ వారికి స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు సికింద్రాబాద్ రాణిగంజ్లోని ఎలక్ట్రికల్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
రాణిగంజ్లో ఉన్నటువంటి ఒక లైట్ స్టోర్ ఇదైతే లైట్కి సంబంధించి అంటే ఫిలిప్స్ వాళ్ళకి సంబంధించిన ఒక లైట్ షోరూమ్ కూడా ఇక్కడ ఉంది. దీంతో పాటు ఇక్కడే స్టోరేజ్ కూడా ఉంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ యొక్క స్టోర్లో ఈరోజు తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా దాదాపు 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఈ యొక్క మంటలు వ్యాప్తి చెందినట్టు తెలుస్తుంది. అయితే దాదాపు 6 గంటల సమయంలో సమాచారం అందుకున్నటువంటి ఫైర్ ఇంజన్లు ఇక్కడికి చేరుకున్నాయి. అటు పోలీస్ అధికారులు ఫైర్ ఇంజన్కి సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి చేరుకుని ఉదయం నుంచి కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా 5 ఫైర్ ఇంజన్లతో 3 గంటల నుంచి కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తుండగా ఇప్పటికీ కాస్త మంటలు తగ్గుముఖం పడినట్టు మనకు కనిపిస్తోంది. అయితే పొగ మాత్రం ఈ ప్రాంతం అంతా కూడా విపరీతంగా అల్లుకుంది. ఒకవైపు మల్టీ అంటే ఎక్కువ ఫ్లోర్లు ఉన్నటువంటి భవంతి కావడం, అదేవిధంగా చుట్టుపక్కల అన్ని షోరూమ్స్ మాత్రమే ఉన్న నేపథ్యంలోనే పరిసర ప్రాంతాలకు కూడా పూర్తి స్థాయిలో పవర్ నిలిపేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగిన నేపథ్యంలోనే చుట్టుపక్కల ఈ యొక్క ఎలక్ట్రిక్ తీగల కారణంగా మరింత వ్యాప్తి చెందే అవకాశం లేకుండా ముందస్తు చర్యలు కానీ పరిసర ప్రాంతాలకి పూర్తి స్థాయిలో ఈ మంటల్ని కూడా అదుపు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మన అధికారులు సరే మీకు ఈ సమాచారం ఎన్ని గంటలకు వచ్చింది అంటే ఇప్పుడు మొత్తం మంటలు కంట్రోల్ అయ్యాయి? మేము ఫైర్ ఫైట్ చేస్తున్నాము. సమాచారం అంతా కూడా ఒక 10-15 మినిట్స్ తర్వాత మీకు ఇస్తాం ప్లీజ్. అయితే ఈ మంటలను అదుపు చేసే ప్రక్రియలోనే తాము ఉన్నాము అని చెప్పేసి అయితే ఉదయం దాదాపుగా 6 గంటల నుంచి కూడా ఈ మంటలను అదుపు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. మనం చూడొచ్చు ఫైర్ అధికారులు నేరుగా అంటే ఏదైతే ఈ ఫ్లోర్కి సంబంధించి చూసినట్లయితే కనుక మొత్తం అన్ని సెల్లార్ ప్రాంతాల్లో అంతా కూడా షట్టర్స్ వేసిన నేపథ్యంలో పైకి వెళ్లే అవకాశం కొంత తక్కువగా ఉండడం, మెట్లపై నుంచి కూడా అటువైపు అంతా మంటలతో పాటుగా ఆ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికర పరిస్థితులు నేపథ్యంలో ఇటు నుంచి వెనక వైపు నుంచి ఈ యొక్క నిచ్చెనల ద్వారా కూడా అధికారులు లోపలికి ప్రవేశించి అక్కడ మంటల్ని ఆర్పేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే పరిసర ప్రాంతాలంతా కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పొగ తొలుముకున్నాయని చెప్పొచ్చు. ఇక ఈ యొక్క ఏదైతే మనం చూస్తున్నటువంటి షోరూమ్ ఉందో దానికి పైన ఒక లాడ్జింగ్ కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి వారిని కూడా ఇప్పటికే ఖాళీ చేయించడం కూడా జరిగింది. మనం చూడొచ్చు భవంతి మొత్తం అంతా కూడా పొగతో అలుముకుపోయినటువంటి పరిస్థితి. అయితే దాదాపు 5 ఫైర్ ఇంజిన్లతో ఉదయం నుంచి కూడా దాదాపు 4 గంటల నుంచి ప్రయత్నం చేస్తుండగా ఇప్పుడిప్పుడే మంటలు కాస్త అదుపులోకి వస్తున్నాయి. అయితే ఆస్తి నష్టం కొంత ఎక్కువగానే జరిగినట్టుగా తెలిసినప్పటికీ కూడా అర్ధరాత్రి వేళ అంటే తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో అది కూడా ఒక షోరూమ్ కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. పరిసర ప్రాంతాల్లో కూడా మంటలు అలుముకోకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండానే మంటల్ని దాదాపు అదుపు చేసినట్టు తెలుస్తుంది. O2 స్టూడియో. జాతీయ స్థాయి రాజకీయ కూటమి దిశగా గులాబీ పార్టీ మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. భాజపా వ్యతిరేక పార్టీలతో చర్చలు జోరందుకున్నాయి. ఇటీవల డీఎంకే, సిపిఐ, సిపిఎం జాతీయ నాయకత్వంతో సమావేశమైన కేసీఆర్ బీహార్ విపక్ష నేత ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తోనూ భేటీ అయ్యారు. కేంద్రంలో భాజపా గద్దె దిగాలని కోరుకుంటున్న ఇతర పార్టీలతోనూ చర్చించేందుకు సిద్దమవుతున్నారు. ప్రాథమికంగా అభిప్రాయాలు పంచుకుంటున్న వివిధ పార్టీల నేతలు భవిష్యత్తు వ్యూహాల ఖరారు కోసం 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందే సంయుక్త సమావేశం జరపాలని భావిస్తున్నారు. జాతీయ రాజకీయాల దిశగా తెరాస మరోసారి అడుగులు వేస్తోంది. భాజపా వ్యతిరేక పార్టీలతో కలిసి ముందుకెళ్లే కసరత్తు చేస్తోంది. ప్రగతి భవన్ వేదికగా వివిధ రాజకీయ పక్షాల నేతలతో గులాబీ అధిపతి వరుస భేటీలు జరుగుతున్నాయి. గత నెలలో తమిళనాడు వెళ్లిన కేసీఆర్ ఆ రాష్ట్ర సీఎం డీఎంకే అధినేత స్టాలిన్తో చర్చించారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, కేరళ మంత్రి రాజన్, సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ సీఎం విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ తదితర సీనియర్ నేతలతో వేరువేరుగా భేటీ అయ్యారు. మంగళవారం బీహార్ విపక్ష నేత ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో సమావేశమయ్యారు. తేజస్వి తండ్రి బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్తోనూ ఫోన్లో మాట్లాడారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కీలక నేతలతోనూ ఫోన్లలో సంప్రదింపులు జరుగుతున్నాయి. లౌకిక, ప్రజాస్వామిక ప్రధాన ఉమ్మడి అంశంగా కూటమి ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. కేంద్రంలో భాజపాను గద్దెదించడమే లక్ష్యంగా ఉన్న పార్టీలను ఏకం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో భాజపాయేతర కూటమి ప్రయత్నాల వేగం పెరిగింది. భాజపా ముక్త్ భారత్ పేరిట లౌకిక శక్తులన్నీ ఏకం కావాలని చర్చల్లో నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాల దిశగా తెలంగాణ రాష్ట్ర సమితి 4-5 ఏళ్లుగా మాట్లాడుతూనే ఉంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ 2019లో పలువురు నేతలను స్వయంగా కలిసి చర్చించారు. కర్ణాటకలో జేడీఎస్ దేవేగౌడ, తమిళనాడులో డీఎంకే స్టాలిన్, ఒడిశాలో బీజూ పట్నాయక్, జార్ఖండ్లో జేఎంఎం శిబు సోరెన్, యూపీలో సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఏపీలో వైకాపా జగన్, పశ్చిమ బంగాల్లో టీఎంసీ మమతా బెనర్జీ తదితరులతో చర్చలు జరిపారు. కేంద్రంలో భాజపా రెండోసారి తిరుగులేని ఆధిక్యంతో అధికారంలో రావడంతో ప్రయత్నాలు కొంత ఆగిపోయాయి. గతంలో సీఏఏ, ఎన్ఆర్సీ వివాదం తలెత్తినప్పుడు ఆ అంశం ఆధారంగా భాజపా వ్యతిరేక పార్టీలతో సమావేశం నిర్వహించేందుకు తెరాస యోచించింది. హైదరాబాద్లోని అన్ని పార్టీల నేతలతో సమావేశం నిర్వహించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో జాతీయ స్థాయి రాజకీయ, కార్మిక సదస్సు నిర్వహిస్తామన్నారు. అయితే కరోనా తదితర కారణాల వల్ల తెరాస ముందుకు సాగలేదు. ఓ అడుగు ముందు మరో అడుగు వెనక్కి అన్నట్లు వ్యూహాత్మకంగా ఆచితూచి వ్యవహరిస్తున్న గులాబీ పార్టీ మళ్లీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఓ రాజకీయ వ్యూహకర్త కూడా తెరాసకు తోడుగా ఉండి సలహాలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకూలిస్తే త్వరలో కూటమి ఏర్పాటు చేయాలని, అవసరమైతే 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలోనూ ప్రత్యక్షంగా దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలో తెరాస కార్యాలయం నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేందుకు కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ విజృంభణ దృష్ట్యా గర్భిణీల సంరక్షణ కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. వైరస్ సోకిన గర్భిణీల కోసం అన్ని ఆసుపత్రుల్లో ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు, వార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీరితో పాటు కరోనా సోకిన ఇతర బాధితులకు అత్యవసర సేవలు, శస్త్రచికిత్సలు అందించేందుకు ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు, వార్డులు కేటాయించాలని ఆదేశించింది. వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రి హరీష్ కరోనా తగ్గుముఖం పట్టే వరకు బస్తీ దవాఖానాలు, పీహెచ్సీలు, సబ్ సెంటర్లు ఆదివారాల్లోనూ పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, ఆసుపత్రుల సన్నద్ధత తదితర అంశాలపై మంత్రి హరీష్ రావు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. కోవిడ్ సోకిన గర్భిణీలకు అన్ని ఆసుపత్రుల్లో చికిత్స అందించాలని, అందుకు అనుగుణంగా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క ఆపరేషన్ థియేటర్, వార్డును ప్రత్యేకంగా కేటాయించాలని ఆదేశించారు. అన్ని సౌకర్యాలు ఉండి కూడా వారిని అనవసరంగా ఇతర పెద్దాసుపత్రులకు పంపించవద్దని పేర్కొన్నారు. అత్యవసర సేవలు, శస్త్రచికిత్సలు అవసరమైన వారికి కోవిడ్ సోకిందనే కారణంతో చికిత్స అందించేందుకు నిరాకరించవద్దని, వారి కోసం ప్రత్యేక ఆపరేషన్ థియేటర్, వార్డు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని సూచించారు. సీఎం ఆదేశాలతో అన్ని ఆసుపత్రులకు అవసరమైన వైద్య పరికరాలను అందించామని, అవి పూర్తి వినియోగంలో ఉండేలా చూడాలని తెలిపారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టే వరకు బస్తీ దవాఖానాలు, పీహెచ్సీలు, సబ్ సెంటర్లు ఆదివారం కూడా పనిచేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. వ్యాక్సినేషన్, నిర్ధారణ పరీక్షలు, హోం ఐసోలేషన్ కిట్ల పంపిణీ జరగాలన్నారు. కేంద్రం ఆదేశాల ప్రకారం ప్రతి పీహెచ్సీలో రాత్రి 10 వరకు వ్యాక్సినేషన్ కొనసాగాలన్న మంత్రి, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు సిబ్బంది పీహెచ్సీలో ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. కరోనా వచ్చి సాధారణ లక్షణాలు ఉన్నవారికి కిట్లు ఇవ్వడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ అవసరమైతే వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి పంపించే ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. వ్యాక్సినేషన్లో తెలంగాణ దేశంలోనే నంబర్ 1గా ఉండాలని మంత్రి సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 2 డోసులు ఇవ్వాలని, అందుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకారం తీసుకోవాలని సూచించారు. ఫ్రంట్లైన్ వర్కర్స్ కు 100% బూస్టర్ డోసు పూర్తి చేయాలన్న హరీష్, రాష్ట్రంలో 2వ డోస్ 100%కి వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు. 15 నుంచి 18 ఏళ్ల వారికి టీకా కార్యక్రమం వేగవంతం చేయాలని, వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పిల్లలకు వ్యాక్సిన్ వేయాలని పేర్కొన్నారు. కరోనా నుంచి ప్రజల్ని రక్షించేందుకు ప్రభుత్వం 2 కోట్ల టెస్టింగ్ కిట్లు, 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు సమకూర్చినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పోలీసులు నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని దుకాణాలు, షాపింగ్ మాల్స్, మార్కెట్ల వద్ద మాస్కులు ధరించని వారిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు 80 మందిపై కేసులు పెట్టామని వెల్లడించారు. ఆదిలాబాద్లో పోలీసు పురపాలక సంఘం ఆధ్వర్యంలో వ్యాపార, వాణిజ్య దుకాణాలతో పాటు రహదారులపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మైకుల్లో ప్రచారం చేస్తూ కోవిడ్ ఆంక్షలపై అవగాహన కల్పించారు. మాస్క్ లేకుండా వెళ్తున్న వాహనదారులకు 1000 చొప్పున జరిమానా విధించారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారితో రైల్వే స్టేషన్లు రద్దీగా మారిపోయాయి. ప్రాంగణాలు కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారకుండా ఉండేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కరోనా నివారణ ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రయాణికులను రైలు బయలుదేరే 2 గంటల ముందు మాత్రమే స్టేషన్లోకి అనుమతిస్తామని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. మాస్క్ ధరించని వారికి 500 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. కరోనా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా రైల్వే శాఖ అప్రమత్తమైంది. సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే వారిపై రైల్వే శాఖ దృష్టి సారించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. రైల్వే పరిసరాల్లో తప్పక మాస్కులు ధరించాలని, లేకుంటే 500 వరకు అపరాధ రుసుము విధిస్తామని స్పష్టం చేసింది. రైల్వే స్టేషన్ పరిసరాల్లో అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు 169 కేసులు నమోదుతో పాటు 34,000 జరిమానా వసూలు చేశారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా జనవరి 12 నుంచి 21 వరకు 3 రైళ్ల ప్లాట్ఫారంలను తాత్కాలికంగా మార్చారు. 1వ నంబర్ ప్లాట్ఫారం నుంచి బయలుదేరే గోదావరి ఎక్స్ప్రెస్, గౌతమి ఎక్స్ప్రెస్లు 10వ ప్లాట్ఫారానికి మార్చారు. 10వ నంబర్ ప్లాట్ఫారం నుంచి బయలుదేరే హజ్రత్ నిజాముద్దీన్ బెంగుళూరు రాజధాని ఎక్స్ప్రెస్ ప్లాట్ఫారం నంబర్ 1 నుంచి బయలుదేరనుంది. ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి వారి రైలు బయలుదేరే 2 గంటల ముందుగా మాత్రమే స్టేషన్లో అనుమతించనున్నారు. ప్రయాణ టికెట్లు, ప్లాట్ఫారం టికెట్లు ఉన్న ప్రయాణికులను మాత్రమే స్టేషన్లోకి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు రైలు ఎక్కే సమయంలో భౌతిక దూరం పాటించాలని సూచించారు. థర్మల్ స్కానింగ్ ను నిరంతరంగా నిర్వహిస్తామని స్టేషన్ సిబ్బంది పేర్కొన్నారు. కోవిడ్ వ్యాప్తి నివారణకు నిరంతరం శానిటైజింగ్, పరిశుభ్రత చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సికింద్రాబాద్లో ప్లాట్ఫారం టికెట్ ధరను 10 నుంచి 50 రూపాయలకు పెంచారు. మాస్కులు ధరించని ప్రయాణికులు ప్లాట్ఫారాలపై ఉన్న స్టాల్స్లో మాస్కులు కొనుగోలు చేసేలా రైల్వే బృందాలు అవగాహన కల్పిస్తున్నాయి. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మహారాష్ట్రలో మరోసారి 32,000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, కర్ణాటక, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా భారీగా కేసులు బయటపడ్డాయి. మరోవైపు మేఘాలయ ప్రభుత్వం ఆంక్షలను కట్టుదిట్టం చేసింది. రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే ప్రయాణికులు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి అని తెలిపింది. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఆందోళనకర స్థాయిలో కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో కొత్తగా 34,424 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల్లో ఒక్క ముంబై నుంచే 11,647 కేసులు వెలుగు చూశాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,281కి చేరినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఢిల్లీలో కొత్తగా 21,259 కేసులు బయటపడ్డాయి. 23 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా పాజిటివిటీ రేటు ఏకంగా 25.65% చేరినట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. బంగాల్లో కొత్తగా 21,098 మందికి వైరస్ సోకగా 19 మంది మృతి చెందారు. పాజిటివిటీ రేటు 32.35%గా ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. తమిళనాడులో మరో 15,379 మందికి వైరస్ నిర్ధారణ కాగా 20 మంది మృత్యువాత పడ్డారు. కర్ణాటకలో మరో 14,473 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. 5 ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరులోనే 10,800 కేసులు నమోదైనట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లో 11,089గా కేసులు నమోదయ్యాయి. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో కొత్తగా 9,066 కేసులు వెలుగు చూశాయి. 19 మంది మరణించారు. కొత్త కేసుల పెరుగుదలతో రాష్ట్రంలో విధించిన వైరస్ ఆంక్షలను కర్ణాటక పొడిగించింది. వారాంతపు కర్ఫ్యూ, జన సమూహాలపై ఆంక్షలు సహా పలు కోవిడ్ నిబంధనలు జనవరి 31 వరకు అమల్లో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్ సైతం రాజకీయ, మత, వివాహ సంబంధమైన కార్యక్రమాలపై ఆంక్షల ఉత్తర్వులు జారీ చేసింది. గరిష్టంగా 150 మందికి మించి హాజరవకుండా పరిమితి విధించింది. అహ్మదాబాద్, వడోదర, రాజ్కోట్, సూరత్ సహా 10 ప్రధాన నగరాల్లో రాత్రి కర్ఫ్యూని జనవరి 22 వరకు పొడిగించింది. మహమ్మారి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో తమ రాష్ట్రంలోకి వచ్చేవారికి మేఘాలయ ప్రభుత్వం ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేసింది. సరిహద్దుల్లోని కేంద్రాల వద్ద పరీక్షలు చేయించుకుంటే ఫలితం వచ్చే వరకు ఐసోలేషన్లో ఉండాలని తెలిపింది. రైతు బంధు సంబరాల ద్వారా రైతుల ఆత్మగౌరవం మరింత పెరిగిందని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వనపర్తిలో నిర్వహించిన రైతు బంధు సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం 7 ఎకరాల రైతుల వరకు వారి ఖాతాల్లో రైతు బంధు సాయం జమ చేశామని, మిగతా రైతులకు పండుగ సెలవుల తర్వాత అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు పండించాలని మంత్రి సూచించారు. అంతకుముందు రైతులు భారీ ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోనూ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆధ్వర్యంలో రైతు బంధు వారోత్సవాలు నిర్వహించారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు.
కోట్ల రూపాయలు ఇలా రైతుల ఖాతాల్లోకి పడ్డాయి. మామూలు విషయం కాదు అది. రైతు అంటే ఒక రైతు ఆయన తిననికే కాదు, ఆ పంట ఈ సమాజం తింటది, ఈ లోకం తింటది, 10 మందికి అన్నం పెట్టేటువంటి వాడు రైతు. కొంతమందికి అవగాహన లేక పిచ్చి పిచ్చిగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. నిన్న మొన్న వెళ్ళినటువంటి కొత్త పిచ్చగాలు, కానీ వీళ్ళు రాజకీయ పిచ్చగాలు. కొంతమంది వీళ్ళకే ఇచ్చిరి వాళ్ళకే ఇచ్చిరి అని తిరగాలు తీసి మాట్లాడుతున్నారు. పంటనే పండకపోతే, వ్యవసాయమే లేకపోతే, 4 గింజలే రాకపోతే 5 ఏళ్ళు నోట్లోకి పోతాయని 5 అంతస్తుల బిల్డింగ్ కట్టినా కూడా ఈ 5 ఏళ్ళు లోపల పోయేది ఎట్లా? ఈ రైతు పండియకపోతే వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తుందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఎస్సీ గురుకుల విద్యార్థులకు ల్యాప్టాప్స్ చెక్కులను హైదరాబాద్లో పంపిణీ చేశారు. విద్యార్థులు, అధికారులు అభినందించారు. అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద సంఖ్యలో గురుకులాలను ప్రారంభించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మామూలుగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్స్ కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ మిగిలిన హాస్టల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని రెసిడెన్షియల్ సిస్టమ్గా కన్వర్ట్ చేస్తూ ఒకేసారి 100ల కొలది, అంటే ఒక్క ఎస్సీ వెల్ఫేర్ కిందనే దాదాపు 134 కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ ని మనం ప్రారంభించబడింది. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన సిరిసిల్లకు చెందిన నల్లా విజయ్ను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, సబితా, శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. హైదరాబాద్లో మంత్రుల సమక్షంలో విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి చీరను ప్రదర్శించారు. చీరకు సంబంధించిన నేత ప్రక్రియ, ఇతర వివరాలను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. ఇంత అద్భుతమైన చీర నేసిన విజయ్ను సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించారు. మంత్రి సబితకు విజయ్ నేసిన చీర అందించారు. విజయ్ ప్రయత్నాన్ని అభినందించిన మంత్రులు భవిష్యత్తు ప్రయత్నాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. త్వరలో తన యూనిట్ ప్రారంభోత్సవానికి రావాలని మంత్రి కేటీఆర్ను విజయ్ ఆహ్వానించారు. ప్రారంభోత్సవానికి రావడంతో పాటు అన్ని రకాలుగా సహకరిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎకరాల కొద్దీ అటవీ భూములు కొల్లగొట్టాడు. అసైన్డ్ భూములను కబ్జా చేశాడు. ఏళ్ల క్రితం పేదలకిచ్చిన వాటిని వదల్లేదు. బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి భూముల్లో పాగా వేశాడు. ఇవి వనమా రాఘవేంద్ర భూకబ్జాల బాగోతాలు. రాఘవ కటకటాల్లోకి వెళ్లగానే బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాలను ఏకరువు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన సూత్రధారి అయిన వనమా రాఘవేంద్ర అరాచకాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. పాల్వంచ ప్రాదేశిక ప్రాంతంలోని బంగారుజాల బీట్ పరిధిలో దాదాపు 50 ఎకరాల అటవీ భూములను రాఘవ ఆక్రమించారు. పాల్వంచ పురపాలక పరిధిలోని సర్వే నంబర్ 999 ఉపసంఖ్యల పరిధిలోకి వచ్చే ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ సాగుతో పాటు అంతర పంటగా మొక్కజొన్న పండిస్తున్నారు. ఒకప్పుడు అడవి ఉండగా చెట్లను కొట్టేసి చదును చేశారు. ఈ భూమి పక్కనే రాఘవేంద్రకు చెందిన పట్టా భూములున్నాయి. వాస్తవానికి ఈ సర్వే సంఖ్యలో 4180 ఎకరాల భూమి ఉంది. ఇందులో 1153 ఎకరాలు అటవీ భూమి, 850 ఎకరాలు పట్టా భూములు ఉన్నాయి. మిగిలింది రెవెన్యూ భూమి. ప్రస్తుతం అటవీ ప్రాంతం కొంతపోను, మిగిలినదంతా ఆక్రమణలోనే ఉంది. కొన్నేళ్ల క్రితం కొంతమందికి భూమిని అసైన్డ్ చేశారు. ఇందులో కొంత విస్తీర్ణాన్ని రాఘవ బెదిరించి ఎంతో కొంత చేతుల్లో పెట్టి లాక్కున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను రాఘవేంద్ర అతడి అనుచరులు ఆక్రమించారు. విజయవాడ జగదల్పూర్ జాతీయ రహదారిలో పట్టాభూములు ఉన్న చోట స్థిరాస్తి వ్యాపారానికి మంచి గిరాకీ ఉంది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నివాస గృహానికి ఎదురుగా ఉన్న చింతల చెరువులోనూ ఆక్రమణలు చోటు చేసుకున్నాయి. చెరువు నీళ్లు ఉన్న చోట వాటా చట్టాన్ని ఉల్లంఘించి భవనాలు నిర్మించారు. బంగారుజాలలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో 20 ఎకరాలను రాఘవ కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. పాల్వంచ కాంట్రాక్టర్స్ కాలనీకి చెందిన శ్రీదేవి తనకు వారసత్వంగా వచ్చిన భూమిని రాఘవ కబ్జా చేశారని ఇప్పటికే ఫిర్యాదు చేశారు. వనమ గారింటికి పోతే రాఘవ గారు సారు మరి మా ఛానల్ ఎందుకు వేశారు జమాలంటే మాదమ్మది మేము కొనుక్కున్నాం అది ఇది అన్నాడు సారు. ఒకరొత్తప్పుడు పోతే ఆ ఇంటికి రా మాట్లాడదాం, ఆడాడు ఎందుకు రమణ ఇంటికి రా మాట్లాడదాం అన్నాడు. ఇంట్లోకి పోతే ఇంటికాడ బాగా తిట్టేది. అది మాదమ్మ చేను, మీది ఎట్లయితే మాది చేను, నువ్వేం మాట్లాడతాను
సార్ మాకు మరి పానీ ఉన్నది సార్, మాకు పట్ట అయింది, పానీ ఉంది, మాది సార్ చేయనంటే తర్వాత మాట్లాడదాం, వెళ్ళు అన్నాడు అని ఒక 10,000 ఇచ్చారు సార్ మాకు. ఇక మళ్ళీ ఒక 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ పోయినాం. మళ్ళీ పోతే అట్లే అన్నాడు, తిట్టారు వాళ్ళు. నిరుపేదలైన గిరిజనులు పోడు చేసుకున్న భూములు స్వాధీనపరుచుకునేందుకు నిత్యం వారి వెంట పడుతున్న అధికారులు రాఘవేంద్ర ఆధీనంలోని అటవీ భూములను వెనక్కి తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా వనామ రాఘవేంద్ర చేసిన కబ్జాలు, అక్రమాలపై సమగ్ర విచారణ చేపడితే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని బాధితులు అభిప్రాయపడుతున్నారు. ఇంటి నిర్మాణం నిమిత్తం పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని భార్యను కోరడం వరకట్నం డిమాండ్ చేయడం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేరానికి భారతీయ శిక్షాస్మృతి కింద శిక్ష వర్తిస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. మధ్యప్రదేశ్కు చెందిన ఓ మహిళ అదనపు కట్నం కోసం భర్త, మామలు పెడుతున్న వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం దోషులిద్దరికీ యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ నిందితులు మధ్యప్రదేశ్ హైకోర్టుకు వెళ్లగా ఇల్లు కట్టుకోవడానికి వారు డబ్బులు అడిగారంటూ న్యాయస్థానం దోషుల శిక్షను రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా దోషులకు విధించిన శిక్షను ధర్మాసనం సమర్థించింది. అయితే నిందితుల శిక్షాకాలాన్ని 7 ఏళ్లకు జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం కుదించింది. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీతో కలిసి పోటీ చేయనున్నట్లు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు. యూపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్న పవార్ ఈ ఎన్నికలను అవకాశంగా తీసుకుని భాజపాకు సరైన సమాధానం చెప్పాలన్నారు. యూపీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య ఎస్పీలో చేరడంపై హర్షం వ్యక్తం చేశారు. మౌర్య తన రాజీనామాతో యూపీ రాజకీయాల్లో నూతన అధ్యయనానికి తెరలేపారన్న పవార్ భాజపా నేతల రాజీనామాల పర్వం కొనసాగుతుందని తెలిపారు. యూపీలో మరో 13 మంది ఎమ్మెల్యేలు సమాజ్వాదీ పార్టీలో చేరతారని పవార్ జోస్యం చెప్పారు. అటు గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఎన్సీపీ అధినేత ప్రకటించారు. మణిపూర్లో కాంగ్రెస్తో పోటీ చేయనున్నట్టు తెలిపిన పవార్ గోవా ఎన్నికల పొత్తుపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. తూర్పు లద్దాఖ్లో వివాదాస్పద అంశాల పరిష్కారానికి భారత్, చైనా మధ్య ఇవాళ 14వ విడత సైనిక చర్చలు జరగనున్నాయి. చైనా భూభాగంలోని చుషుల్ మాల్దో ఈ చర్చలకు వేదిక కానుంది. వివాదాస్పద ప్రాంతాల సమస్య పరిష్కారం దిశగా ఈ సమావేశంలో నిర్మాణాత్మక చర్చల కోసం ఎదురు చూస్తున్నట్లు భారత్ ఇప్పటికే తెలిపింది. ఎల్ఏసీ వద్ద వివాదాస్పద ప్రాంతాల్లో సైనిక బలగాల ఉపసంహరణపైనే ఈ చర్చల్లో భారత్ ప్రధానంగా దృష్టి సారిస్తుందని వివరించింది. 2020 మే 5న తూర్పు లద్దాఖ్లోని ప్యాంగ్యాంగ్ సరిహద్దు వద్ద భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణతో ఇరు దేశాల మధ్య వివాదం ఏర్పడింది. ఈ వివాద పరిష్కారానికి ఇరు దేశాల సైనిక అధికారులు ఇప్పటి వరకు 13 సార్లు భేటీ అయినా చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. 2 దేశాల సైనిక అధికారుల చర్చలు చివరిసారిగా 2021 అక్టోబర్ 10న జరిగాయి. కర్ణాటకలో 3 అడుగుల నాగుపాము 4 అడుగులున్న మరో పామును మింగేందుకు యత్నించింది. తుముకూరులోని లింగాపూర్ సర్వీస్ రోడ్డు వద్ద ఈ ఘటన జరగ్గా పాములను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. వెంటనే అప్రమత్తమైన వారంతా పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పాములు పట్టే వ్యక్తి సర్పాలను విడదీసి రెండింటినీ దగ్గరలోని అడవిలో వదిలేశాడు.